దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు. బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు. బడే భాయ్ చోటే భాయ్ బంధం. హరీష్ రావు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరే మాకు దేవుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా అని, మనస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టి అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తుంది అని, రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తుంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదు అని మరొకసారి నిరూపితమైందన్నారు. అంబేద్కర్ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇంత దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు. ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచ మొత్తం ఆయన దిక్కు చూస్తుంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముడా అంటే స్వర్గానికి పోతామని అనుకున్నాం. ఎస్ అంటాం, రాముడు అని అంటాం. రాముడు అందరి దేవుడు కాదని లేదు. ఎప్పుడు రాముని కించపరచలేదే. ఎప్పుడన్నా రాముని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎప్పుడు కూడా కించపరచలేదు. రాముడు అందరి వాడు, ఆదర్శప్రాయుడు. ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు. గాడ్సే గారు గొప్పోడని అన్నారు. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపెట్టారు. తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు. నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు. సోదరులారా, అందరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్మృతిని, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది. తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని, ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని, వారు అంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ, రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాలను తక్షణమే వెనుక తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష, డిమాండ్. లేని పక్షంలో ప్రతిరోజు కాంగ్రెస్ అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలకు అన్నిటికీ, బీసీ వర్గాలు అన్నిటినీ హక్కున చేర్చుకున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సోదరులను మీరు చూడండి, అంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు, నిజామాబాద్, అరవింద్ అనుకుంటా అతని పేరు, ఎస్ అరవింద్. అతను మేము మారుస్తాం, రాజ్యాంగం మారుస్తాం అని ఓపెన్గా డిబేట్లో పార్టిసిపేట్ చేసి చెప్పిన వ్యక్తులు. వీళ్ళందరి భావజాలాలు ఏంటిదో గుర్తించాలి. తక్షణమే ఆ నిండు సభలో ఎవరైతే అవమానించిందో తప్పనిసరిగా మా డిమాండ్, మా దళితుల యొక్క డిమాండ్, అంబేద్కర్ ఒక దళితులకి కాదు యావత్ ప్రపంచానికి దేవుడిగా కొలుస్తున్నాము. తప్పనిసరిగా మేము దేవుడిగానే భావిస్తాం. వారికి అవమానం జరిగిందంటే మాకు అవమానం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు జిల్లా స్థాయిలో వలిగొండ మండలం మాజీ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి ఈరోజు గ్లోబల్ విజ్ఞాన సదస్సులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కిసాన్ సేవారత్న అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన ప్రతిభ
సభ్యులు రాజేంద్రారెడ్డి, కనుమాటి పావని, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర్ల వెంకటేశం, రచయిత, కవి వాకిటి రామరెడ్డి, పులిగిల్ల వాస్తవ్యులు మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి గ్లోబల్ ఫ్యామిలీ రైతులు, రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గాంధీ గోగుల వారు మరి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే విప్పు ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ ఇలా వేదిక పైన ఈ ప్రధానంగా ఏంటంటే ఈ గాంధీ గోగుల మరి 9 రాష్ట్రాలకు వెళ్ళి ముప్పిపల్లి శిల్పా కాంతారెడ్డి గారు, సైంటిస్ట్, సరూర్ నగర్ రంగారెడ్డి. శిల్పా కాంతారెడ్డి గారు, అందులో మాది ఒల్గొండ ఆ మండలం. తర్వాత శ్రీ గుండ్ర సుజాత అంబయ్య గారు, కొత్తపల్లి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్. సుజాత అంబయ్య గారు అవార్డ్స్ రావడం జరిగింది. అందులో మాకు రావడం తర్వాత శిల్పా కాంతారెడ్డి గారు ముఖ్యంగా ఉన్నారండి. ఎందుకంటే నేను రైతుగా సురేష్ సార్, చేసి మరి ఈనాడు దాదాపు శ్రీమతి కె ఉషారాణి గారు, శ్రీ సురేష్ గారు, ఏడి అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ వనపర్తి జిల్లా. సార్ ఆహ్వానిస్తున్నాం. తర్వాత వరినాటు మిషన్ కొన్నాము. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కూడా 60 దయచేసి మనుషులను పెట్టుకొని గూడూరు ధనలక్ష్మి గారు, సీనియర్ సైంటిస్ట్, బనగామపల్లి విఘ్నేష్ కేంద్ర యాగంటిపల్లి ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్. గూడూరు ధనలక్ష్మి గారు. కాబట్టి ముఖ్యంగా శిల్పా కాంతారెడ్డి గారు ఇవ్వండి. రైతుల గురించి మరి చాలా ఈ అవగాహన సదస్సులో శిల్పా కాంతారెడ్డి గారు, ఎందుకంటే ఈనాడు మీరు తీసుకెళ్ళండి సార్, వచ్చేస్తే వాళ్ళే అక్కడ సన్మాన్ ఎన్నమ్ముక. కన్ఫ్యూజ్ కాకుండా సార్. మరి ఇలాంటి ప్రముఖులందరూ వచ్చి ఇవాళ మా రామరెడ్డి గారు ఒక పాట రూపకంగా మరి బ్రహ్మాండంగా రైతుల గురించి చెప్పడం జరిగింది. సోదరులు తమ్ముడు మరి ఆ రకంగా ఇవాళ ఈ వచ్చిన రైతులందరికీ అవార్డ్స్ తీసుకున్న రైతులకందరికీ కూడా చాలా సంతోషమైన ప్రోగ్రాం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈనాడు తర్వాత సార్ ఇండియాలోనే డాక్టర్ బి సదాశివయ్య గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, దాంతో పాటు మహబూబ్ నగర్ జడ్చర్ల, మహబూబ్ నగర్. దయచేసి అవార్డు గ్రహీతలు దయచేసి మీరు పక్కగా ఉంటారనేది చాలా అవసరము. ఎందుకంటే సేంద్రియ ఎరువులతోటి భూసారం కూడా ఖరాబు కాదు. దాంతో గూడూరు ధనలక్ష్మి గారు, పబ్లిక్ కూడా తిన్న బియ్యం కానీ కూరగాయలు కానీ వాటితోటి ఆరోగ్యంగా ఉంటారని, మరి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది సొంతంగా చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం మరి పెద్ద ఎత్తున చేసే వ్యవసాయాలకు ఫర్టిలైజర్ లేకుంటే పంట దిగుబడి తక్కువ వస్తుందన్న ఉద్దేశంతో డాక్టర్ యానాల శిరీష గారు, డాక్టర్ పెద్దాపురం బస్వారెడ్డి గారు, డాక్టర్ లలితానగర్ అడిక్మేట్ హైదరాబాద్. శిరీష గారు, బస్వారెడ్డి గారు. దానికి తోడు నేను మన ధనలక్ష్మి గారు, గూడూరు ధనలక్ష్మి గారు, పారే నీళ్లను పెట్టి మనం పంట పండిస్తున్నాం. మరి ఆ ఒక మూసీ నీళ్లతోటి ఇంకా కలుషితమై శ్రీ దాములూరి లక్ష్మీ కుమారి గారు, హనుమంతరావు గారు, తడికల్లపురి మండలం, కమవరం కోట జిల్లా, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. శ్రీ నాయుడు శిరీష గారు, నాయుడు మహేష్ ప్రసాద్ గారు. బడేబాయ్ చోటీబాయ్ బంధం బయటపడింది. సివిల్ సప్లైలో స్కామ్ జరిగిందని ఈడీ, సిబిఐ కేంద్రానికి మేము 6 నెలల కింద ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు విచారణ లేదు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ జరిగి 80 రోజులైనా ఈడీ నోరు విప్పి ఒక్క మాట చెప్పలేదు. అమృత్ స్కామ్ గురించి ఢిల్లీకి వెళ్లి కేటీఆర్ ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు. అదే కేటీఆర్ మీద మొన్న ఫిర్యాదు చేస్తే నిన్న ఎఫ్ఐఆర్ చేశారు. ఈరోజు ఈడీ వాళ్ళు వివరాలు అడుగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు. బడేబాయ్ చోటీబాయ్ బంధం ఇక్కడే తెలుస్తుందని హరీష్ రావు అన్నారు. సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైనో స్పష్టంగా అర్థమవుతుంది. చోటేబాయ్ బడేబాయ్ల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి, సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగిలేటి నోరిప్పడు. అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. ఇక్కడ 18 నాడు కేసు పెడతారు, 19 ఎఫ్ఐఆర్ అవుతుంది, 20 నాడు ఈడీ అడుగుతుంది. దీని వెనుక ఏముందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎవరైనా
అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆయిల్ మాఫియా చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. బోర్డుపై చూపేది ఒక వ్యాపారం, లోపల చేసేది మరొక వ్యాపారం. ఇంతకీ ఆ వ్యాపారం సక్రమమైందా కాదు, చట్ట వ్యతిరేకమైంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న చమురు అక్రమ వ్యాపారం విజయనగరం జిల్లాలో గ్రామంలో బ్లాక్ ఆయిల్ మాఫియా చొరబడింది. డబ్బు సంపాదన కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. అక్రమ వ్యయంగా ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి వ్యాపారమే ఒకటి విజయనగరం జిల్లాలో జొన్నాడ, మొదవలస, రాజపులోవా, పోలిపిల్లి గ్రామం రఘు కాలేజ్ బ్యాక్ సైడ్ వెలుగు చూసింది. ఇంత జరుగుతున్న పోలీసులు కూడా ఎటువంటి కేసులు కూడా నమోదు చేయడం లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాఫియా ఆగడాలు పెరిగి సామాన్యులపైన దాడులు చేసే పరిస్థితి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమీప గ్రామాల ప్రజలు ఇసుక మాఫియాను ప్రశ్నించడానికి జంకుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని త్వరలో పోతుంది అని బీజేపీ పార్టీ అసలే లేదు అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రజాశాంతి పార్టీ అనుకూలంగా సపోర్ట్ చేస్తుందన్నారు. ఎక్కడ చూసినా కొత్త సర్పంచులు రావాలి, పాలన మారాలి అంటున్నారు కేఏ పాల్. 10 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే సర్పంచులకు 1 కోటి రూపాయల అభివృద్ధికై ఇస్తానని కేఏ పాల్ చెప్పారు. ప్రధానంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం వ్యయమంటూ ఆయన పేర్కొన్నారు. నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నాను. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ గత 3 రోజులుగా పర్యటించాను. ఈరోజు సదాశివపేట, సంగారెడ్డి, రేపు ఉదయం నిజామాబాద్ 10 గంటలకు ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం. ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు. అందరూ రండి. సదాశివపేట పాల్స్ చారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు, మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరపుని పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి. మాతో లంచ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి. మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు, గెలిచిన 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ 100 రోజుల్లో గెలిచిన సర్పంచులకు, గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి అంతా 78 సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా? లేదు. ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ డ్రామాలు ఆడుతున్నాయి. అసలు 70% ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు. 7,60,000 గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అంటే లేదు. గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి. పాలన రావాలి, పాలన మారాలి. గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్దాం. అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ అసలే వద్దు, బీజేపీ లేదు, ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు 28ని నల్గొండలో
సుప్రసిద్ధ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు భక్తుల వద్ద కొబ్బరికాయలు కొట్టడానికి జబర్దస్తిగా ఒక్కొక్క కొబ్బరికాయకు 10 రూపాయలు నుండి 20 రూపాయలు డిమాండ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని భక్తులపై కాంట్రాక్ట్ ఉద్యోగులు భక్తులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయినా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్మ ఆలయం, నగరేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ ఉద్యోగుల భక్తులు నిల్వదోపిడీ చేస్తున్న పట్టించుకునే ఆలయాలే అధికారులే లేరు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టే టెండర్ను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం కొందరు ప్రైవేటు ఉద్యోగులు ఏర్పరచుకుని కొబ్బరికాయలు కొట్టిస్తుంటారు. భక్తుల వద్ద నుండి కొబ్బరికాయలు తీసుకుని కొట్టిన దర్జాగా డబ్బులు డిమాండ్ చేస్తూ 10 నుండి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని భక్తులు అడిగితే ఇబ్బందులు, ఇక్కడ డబ్బులు ఇచ్చేడే ఉంటాడని దబాయిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కొబ్బరికాయ కొడతామని బాహటంగా చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆలయ అధికారులు అండదండలు లేనిదే కాంట్రాక్ట్ ఉద్యోగిలా మాట్లాడడం జరుగుతుందా అని భక్తులు బాహటంగా విమర్శిస్తున్నారు. పెబ్బేరు వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా కరెంటు పోలు షిఫ్టింగ్ మరియు ఇరువైపులా డ్రైన్ నిర్మాణ పనులకు నూతనంగా నిర్మించబోయే ప్రధాన రహదారికి రోడ్డుకి ఇరువైపులా దానిక అగు వ్యయం TFIDC నిధులతో 2.80 కోట్లతో సైడ్ డ్రైనేజీ 22 లక్షలతో కరెంటు పోల్ షిఫ్టింగ్ పనులకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పోలీస్ స్టేషన్ కాంపౌండ్ దగ్గరలో అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అతి త్వరలోనే రోడ్ నిర్మాణానికి అవసరమగు నిధులు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి పనులకు ప్రధానంగా సంబంధం ఉన్న మిషన్ భగీరథ మరియు పంచాయతీరాజ్ అధికారులతో వారి పనులు పూర్తి చేసుకోమని మాట్లాడమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, సాయనాథ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ప్రమోదిని, వైస్ చైర్మన్లు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు మంద అక్కమ్మ, ఎల్లా స్వామి, అశ్విని, సుమతి, ఎల్లయ్య, పార్వతి, మహేందర్ గౌడ్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్, శివసాయి, యుగంధర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు పెబ్బేరు పట్టణంలో పెబ్బేరు మున్సిపాలిటీలో TFIDC నిధులకెళ్ళి గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ఉండే, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఫండ్స్ అంతా నాట్ స్టార్టెడ్ కింద వనపర్తి కానీ ఈడ కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఫండ్స్ నాట్ స్టార్టెడ్ కింద అధికారులు రిపోర్ట్ ఇస్తే పెండింగ్ ఉంటే తర్వాత సీఎం గారితో గౌరవ మున్సిపల్ అండ్ ఆ శాఖ కూడా సీఎం గారి దగ్గరనే ఉంది. ఆ దగ్గర వెరిఫై చేసుకొని ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఈ ఫండ్ అయిపోకూడదు, ఇక్కడ వనపర్తి కాన్స్టిట్యూన్సీలో పెబ్బేరు మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఈ రోడ్డు చాలా అవసరం కాబట్టి అడెన్కి సంబంధించిందని మళ్ళీ అది కొంచెం టెండర్లో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే అన్నీ క్లియర్ చేయించి మధ్యకాలంలో క్లియర్ అయింది. అందుకే ఈరోజు ఫౌండేషన్ వేస్తాం. దాంతోపాటు అక్కడ ఆ గుట్ట నుంచి టువర్డ్స్ ఆ కెన్ దగ్గర ఆ లాస్ట్ మంత్లో మనం ఇబ్బంది ఉండే ఎలక్ట్రికల్ సప్లై చేసి ఆ కాంట్రాక్టర్ చెప్పి బీటీ రోడ్ వేయించాం. ఇది కూడా పెబ్బేరు పట్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరలో వేయించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ SDF కానీ CDF ఎమర్జెన్సీ నిధులకు వెళ్ళి 23 లక్షలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ త్రూ మున్సిపాలిటీకి ఇచ్చేసి ఆ ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ కూడా దృష్టిలో పెట్టి ఆ పోల్ షిఫ్టింగ్ చేస్తేనే డ్రైన్ చేయాలి. దీంతోపాటు బీటీ రోడ్ వేయాలి. ఆ బీటీ రోడ్ కూడా ప్రభుత్వమే టెండర్ అయింది, అది కూడా చేయాల్సి ఉంటుంది. కింద RWSEకి వాళ్ళకు కూడా మాట్లాడున్నాం. RWSకి సంబంధించిన మిషన్ భగీరథ వాటరు ఇన్ అవుట్ 2 లైన్లు ఉన్నాయి. దానిలో
అది కూడా వాళ్ళకి ఇచ్చిన ఒకటి మీరు తీసుకోండి, లేదా దాన్ని ఎక్కడన్నా అట్లనే ఏం ఇబ్బంది లేదంటే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, ఆ డివైడర్ చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. త్వరలోనే ఈ ఇబ్బంది పెబ్బేరులో ఈ మెయిన్ రోడ్కి సంబంధించిన ఇబ్బంది ఉంది, అది కంప్లీట్ చేస్తాం. సార్ రోడ్డు బాధ్యులకు అవుట్సైడ్స్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి? 100%. ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడినాం, ఒకసారి మున్సిపల్ కౌన్సిల్ మాట్లాడినాం. ఆ మున్సిపల్ కౌన్సిల్, ఆ చైర్మన్ గారు, వాళ్ళ వైస్ చైర్మన్ గారు, ఆ కౌన్సిలర్ మొత్తం ఈ పాలకవర్గం అంతా రిక్వెస్ట్ చేస్తుండే, లెటర్ ఇచ్చిండే. దానిలో భాగంగానే మేము ఒకసారి ఆ రోడ్ వైడింగ్ ఎవరెవరు ఉందో లబ్ధిదారులు అందరితో మీటింగ్ పెట్టున్నాం. ఈ మధ్యకాలంలోనే అంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడి ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో మాట్లాడి ఆ కెనాల్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పెబ్బేరు అవుట్స్కర్ట్స్లో ఎంఆర్ఓ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, కలెక్టర్ కూడా చెప్పినాం ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. డబల్ బెడ్రూమ్ కొంతమంది లబ్ధిదారులు ఇంట్రెస్ట్ ఉన్నారు, కొంతమందికి ఏమో కొన్ని ప్లాట్లు కావాలని అడిగినారు. దానిలో భాగంగానే ఈ కెనాల్ పక్కల బీజేపీ కెనాల్ పక్కల ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది, అక్కడ నుంచి అంత ప్రాసెస్ ఉంటుంది. మున్సిపల్ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్పుకున్నాం, కొంచెం ఇరిగేషన్ లెటర్. నేను రోడ్ షో చేయలేదు, నాకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్ధం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీస్ వాళ్ళు ఏమీ చెప్పలేదు అని అల్లు అర్జున్ అన్నారు. మా మేనేజర్ వాళ్ళు వచ్చి బయట ఓవర్ క్రౌడ్ ఉంది, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయా. నా భార్య పిల్లలు నా పక్కనే ఉన్నారు. అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్లను థియేటర్లోనికి వదిలి వెళ్తాను కదా. నాకు తర్వాత రోజు లేడీకి ఇలా అయింది అని నాకు తెలిసింది. తెలియగానే నేను షాక్ అయ్యా. నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ కూర్చున్నా అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేస్తుందని అల్లు అర్జున్ అన్నారు. What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మేము సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో కేతేపల్లె, కట్టంగూరు మండలాలకు సంబంధించిన 108 వాహనాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మార్పు ముందుకు తీసుకుపోతుందనుకుంటే వెనక్కు తీసుకుపోతుందని గత 10 ఏళ్లుగా ప్రతి ఏడాది కేసీఆర్ క్రైస్తవ సోదరులకు ఇచ్చే వస్త్రాలు ఏడాది ఎగిరిపోయాయని, వచ్చే ఏడాదైనా వస్త్రాలు రావాలని యేసును గట్టిగా ప్రార్థించారని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ క్రిస్మస్ సంబరాల ప్రేమ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, ఆర్డీఓ వేణుమాధవ్, జిల్లా మైనారిటీ అధికారి జగదీష్, ఆయా మండలాల తహసీల్దార్లు, పిఎస్ కమిటీ అధ్యక్షులు
బిషప్ దుర్గం ప్రభాకర్, ట్రెజరర్ వరికుప్పల మత్తాయి, దైవజనులు దానియేలు, గాబ్రియేలు, జలగం జేమ్స్, బాలాజీ నాయక్, పల్సా సజీవ, ఇరుగు సొంసాన్, లాజర్, రూపేన్, బాబురావు, మార్కు, క్రిస్టోఫర్, అబ్రహం పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు మరియు అన్న గొంతపల్ల జగదీశ్వర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు మైనార్టీ జిల్లా మరియు ఈ వేదికపై ఉన్న పాస్టర్లందరికీ మరి ఫాదర్లందరికీ మరియు వివిధ హోదాలో ఉన్న అధికారులకు మరి ఆర్డీఓ గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు సమాధుల తోటలు కానివ్వండి, అదేవిధంగా చర్చీలను కూడా డెవలప్మెంట్ చేస్తానికి కూడా ఎన్నో 4 కోట్ల నిధులను కేటాయించి క్రిస్టియన్లకు పెద్దపీట వేశాడు అన్న జగదీష్ అన్న. కాబట్టి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అందరూ కూడా ఏదైతే యేసు ప్రభు శాంతి, కరుణ, ప్రేమ అవలంబించాలని అంతటి అడుగుజాడలో నడవాలని చాటి చెప్పిన ఆ కరుణామయుని తలుచుకుంటూ మనము అదేవిధంగా అందరికి కూడా ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన ఉత్తర్వుల మేరకి ప్రభుత్వమే ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ ప్రేమ విందు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఆర్డీఓ గారు, అతిథిగా హాజరైన సోదరి మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, జిల్లా అధికారి జగదీష్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఈ సంవత్సరం కమిటీ అధ్యక్షులు మిత్రుడు బిషప్ దుర్గం ప్రభాకర్ గారు, వేదిక పైన ఇతర అధికారులు, అదేవిధంగా ప్రముఖ పాస్టర్లు, కిషోర్ గారు, కౌన్సిలర్ సోదరులు, కార్యక్రమ హాజరు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. నూతన వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి, కేసీఆర్ గారు ఇచ్చిన వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి. మరి వచ్చే సంవత్సరానికి ఈ విందు కార్యక్రమం ఉంటుందో లేదో చెప్పలేదు, కానీ ఈసారి కొంచెం గట్టిగా పరమ దేవుడైన యేసుక్రీస్తు గారిని వినపడేటట్టుగా కొంచెం ప్రార్థనలు గట్టిగా చేయాల్సిన అవసరం ఉన్నట్టుంది. పాపం యేసుక్రీస్తు అందరికి సమానంగా చూస్తాడు, అందరికి ఉపయోగిస్తాడు, కానీ మధ్యలో ఉండే పూజారులు మారినప్పుడే సమస్య అవుతా ఉంది. రేవంత్ రెడ్డి పూజారు వచ్చాడు, కథమైపోయింది. సరే, ఎందుకంటే నేను రాజకీయాలు చెప్పాను, కానీ ఈ అధికారం వేదిక నుంచి నేను ఎప్పుడు కూడా ఆనాడు కూడా రాజకీయాలు మాట్లాడలేదు, నాకు అధికారం ఉన్నాడు కూడా. కానీ మీ అందరిలో ఆ వ్యక్తి కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక మార్గం చూపించింది. భారతదేశంలో మనం రాసుకున్న సెక్యులర్ ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఆ రోజు బతుకమ్మ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా, రంజాన్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఏ ఆచారాలు, ఏ సంప్రదాయాలు, ఏ పండుగలు నిర్వహించుకున్నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఏదైతే కటిక దరిద్రం ఈ రాష్ట్రంలో ఉండేనో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు.
బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు. బడే భాయ్ చోటే భాయ్ బంధం హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.